గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున బంద్కు విజయవంతంగా కొనసాగుతుంది. గుంటూరు జిల్లాలో ఉన్న 12 డిపోల్లో మొత్తం 1100 బస్సులు ఎక్కడెక్కడ నిలిచిపోయిన పరిస్థితి, ఎక్కడ కూడా రవాణా సౌకర్యాలు మొత్తం కూడా ఎక్కడెక్కడే బంద్ అయిన పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. గుంటూరు నడిపొట్టున ఫ్లైఓవర్ మీద వీరంతా కూర్చొని తమ ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పార్టీ సంబంధించిన నాయకులు ఉన్న వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా చెప్పండి, బంద్కి ఎలాంటి స్పందన లభిస్తుంది, ఎప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించబోతున్నారు? ఈ రోజున కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో ముఖ్యంగా గుంటూరు జిల్లాకు బంద్ పిలిపిస్తే ప్రజల్లో స్వచ్ఛందంగా ఇవాళ అందరూ కూడా రోడ్లపైకి వస్తా ఉన్నారు. ఎవరిని కదిలించినా కూడా ఈ రాష్ట్రం ముక్క చెక్కల కానివ్వం అనే భావంతోనే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి మాటలున్నాయి. అందుకనే ఈ ఉద్యమం ఇంకా మరింతగా ఉధృత కాకముందే సీమాంధ్రప్రదేశ్ అగ్నిగుండం కాకమునిపే యూపీఐ ప్రభుత్వం ముఖ్యంగా నియంతృత్వవాదిగా ఉన్నటువంటి సోనియా గాంధీ మనసు మార్చుకోవాలా, ఈ రాష్ట్రం సమైక్య ఆంధ్రప్రదేశ్ గా ఉంచడం కోసం ఆలోచన చేయాలా, లేకుంటే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో తీవ్ర పరిణామాలు జరగబోతా ఉన్నాయి. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సీనియర్ నేత అమ్మడి రాంబాబు గారు కూడా ప్రస్తుతం ఉన్నారు. రాంబాబు గారు నిన్న చిదంబరం ప్రకటించారు రాజ్యసభలో తెలంగాణ ప్రక్రియ ఆల్రెడీ కొనసాగుతూనే ఉందని చెప్పి, ఎట్లా స్పందిస్తారు మీరు? తెలంగాణ ప్రక్రియ కొనసాగుతుందని సిడబ్ల్యూసీ నిర్ణయం తర్వాతే ప్రకటించడం జరిగింది. తెలంగాణ ప్రక్రియ వాస్తవానికి ఇంతవరకు ఎక్కడా ప్రారంభం కాలేదు. కేబినెట్ నోటు కూడా ఇంకా ప్రారంభం కాలేదు. కానీ సిడబ్ల్యూసీ తమ నిర్ణయాన్ని వెనుక్కు తీసుకోదు అనేటువంటి మాట దిగ్విజయ్ సింగ్ గారు పదే పదే చెబుతున్నారు. అయితే వీటన్నిటికీ ప్రధానంగా రాష్ట్ర శాసనసభలో ఒక తీర్మానం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కానీ రాష్ట్ర శాసనసభలో తీర్మానం అయ్యేటువంటి అవకాశం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో లేనటువంటి పరిస్థితి ఏర్పడిన తరువాత ఎలా రాష్ట్ర విభజన చేస్తారో నాకైతే అర్థం కాలేదు. 2014 ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరిగే అవకాశం లేదని కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రముఖ నాయకులే ఇవాళ చెబుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కేవలం ఇది సోనియా గాంధీ గారి నిర్ణయం మాత్రమే, ప్రభుత్వ నిర్ణయంగా మాత్రం ఇంతవరకు రూపుదిద్దుకున్నటువంటి వాస్తవాలు ఎక్కడ కనిపించడం లేదు. కాకపోతే హోంమంత్రి గారు ప్రకటన చేశారు. హోంమంత్రి గారి ప్రకటన ఇవ్వాలే కాదు, 2009లో కూడా హోంమంత్రి గారు డిసెంబర్ 9వ తారీఖున ఒక ప్రకటన చేశారు. అప్పటికి సిడబ్ల్యూసీ నిర్ణయం కూడా జరగలేదు. కాబట్టి ఒక ఊగిసలాటలో అగమ్య గోచరమైన పరిస్థితుల్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఇది సఫలమవుతుందని నేను అనుకోవటం లేదు. ఈ రోజున రాష్ట్ర వ్యాపితంగా అంటే ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతంలో సకల జనులు, అందరూ ఉద్యోగులు అందరూ కూడా ఇవాళ విధులు బహిష్కరించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇంతకు ముందు కూడా అనేకమైనటువంటి ఉద్యమాలు చూశాము. కానీ ఈ రకమైనటువంటి ఉద్యమం ఐక్యంగా చేస్తున్నటువంటి సీమాంధ్ర ఉద్యమం గతంలో ఎన్నడూ జరగలేదు. ఇవాళ